ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలానే హాట్ వార్మింగ్ అయిన మూవీని చూడబోతున్నాం. సూపర్గా ఉంటుంది ఈ మూవీ. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ స్టార్టింగ్లోనే హీరో మిజుషిమాని చూపిస్తారు. ఒక పెద్ద కంపెనీలో ఆర్కిటెక్ట్గా పనిచేస్తుంటాడు. హీరో చాలానే టాలెంట్ అయిన ఒక వ్యక్తి. మంచి మంచి ఇంటీరియర్ డిజైన్స్ని చేసి ఇచ్చింటాడు. కానీ హీరో మేనేజర్ హీరో డిజైన్ చేసి ఇచ్చిన అన్నింటినీ అతను చేసినట్లు చెప్పి కంపెనీ హెడ్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు. దానివల్ల హీరోతో పాటు వర్క్ చేసేవాళ్ళు ఇంకా హీరో ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఇలా ఇన్నోసెంట్గా ఉన్నావు అంటే ఆ మేనేజర్ నిన్ను మోసం చేసి క్రెడిట్ అంతా అతను తీసుకునేస్తాడు. సో నువ్వు ఇలా అంతా ఉండకు అంటారు. కానీ హీరోని చూసారంటే చాలానే సైలెంట్ అయిన ఒక మనిషి. దానివల్ల సరే నేను చూసుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరో అప్పుడప్పుడు వాళ్ళ ఆఫీస్కి పక్కనే ఉన్న పియానో అనే క్యాఫిటేరియాకి వెళ్ళి కాఫీ తాగేవాడు. ఈరోజు కూడా ఎప్పటిలానే వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు టేబుల్ మీద ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన బుక్ ఒకటి ఉంది. ఆ బుక్ మీద హీరో వర్క్ చేసే ఆ కంపెనీ ఓనర్ ఫోటోనే వేసింది. సో ఆ బుక్ని తీసి హీరో చూస్తుంటాడు. అలా చూస్తున్నప్పుడు సడన్గా ఒక వాయిస్ వినిపిస్తుంది, కావాలంటే మీరే ఆ బుక్ని పెట్టుకోండి అని. హీరో కూడా ఎవరు అని తిరిగి చూస్తే ఒక అమ్మాయి నిల్చుంటుంది. ఈ అమ్మాయి ఈ మూవీ హీరోయిన్ మయూకి. ఎంతమంది చెప్పినా సింగిల్గానే తిరుగుతూ నిన్న మన హీరోకి మయూకిని చూడగానే నచ్చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ దగ్గర నేను ఒక ఆర్కిటెక్ట్ని, మా కంపెనీ ఓనర్ ఫోటోని బుక్ మీద వేసుండడం చూశాను, అందుకే తీసి చూస్తూ నిన్నా. నేను రెడీ చేసిన డిజైన్స్ ఏమైనా ఈ బుక్లో వేసుందా అని చూస్తూ నిన్నా అంటాడు. అప్పుడు ఆ కాఫీ షాప్ ఓనర్ హీరోయిన్ దగ్గర, అవునుమా, ఈ క్యాఫిటేరియాకి కూడా ఇంటీరియర్ని డిజైన్ చేసి ఇచ్చింది మిజుషిమా అనే, ప్రతి చిన్న విషయాన్ని చూసి చూసి చేశాడు అన్నప్పుడు హీరోయిన్ హీరో దగ్గర, మీరు చేసిన ఈ ఇంటీరియర్ డిజైన్ వల్ల షాప్ చాలానే బాగుందండి. ఇంకా షాప్ పేరు పియానో అని ఉండడం వల్ల మీరు మ్యూజిక్కి సంబంధించిన డిజైన్స్ని చాలా బాగా చేసిండారు. టేబుల్స్ అన్నీ పియానో కీలానే బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంది. ముఖ్యంగా విండోస్ హ్యాండిల్ని కూడా మ్యూజిక్ సింబల్తో చాలా సూపర్గా డిజైన్ చేసిండారు. కానీ వీటన్నింటికంటే స్పెషల్ అయిన ఒకటి టాయిలెట్లోనే ఉంది అన్నప్పుడు హీరో అలానే షాక్ అయి పైకి లేచి, మీరు దాన్ని కనిపెట్టారా, నిజంగానే కనిపెట్టారా అని అడిగినప్పుడు హీరోయిన్ కూడా అవును కనిపెట్టాను అని చెప్పి ఏం చెప్తుంది, టిష్యూ పేపర్ పెట్టి ఆ హోల్డర్ని వరల్డ్ పియానో కాంపిటీషన్కి ఇచ్చే అవార్డులా డిజైన్ చేసిన్నారు, అది చాలానే సూపర్గా ఉండింది అన్నప్పుడు హీరోకి అంత సంతోషంగా ఉంది. ఇదంతా ఒకరు నోట్ చేస్తారు అని నేను అస్సలు అనుకోలేదండి, చాలానే థ్యాంక్స్ అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ని చూసి, మీ హ్యాండ్ బ్యాగ్ చాలానే బాగుంది, ఇది చాలానే పాత మోడల్ బ్యాగ్ అనుకుంటా, ఒకవేళ ఇది మీ అమ్మగారి హ్యాండ్ బ్యాగా అని అడగ్గా హీరోయిన్ కూడా అవును చాలా కరెక్ట్గా చెప్పారు, ఇది మా అమ్మది, మా అమ్మ ఈ బ్యాగ్ని సుమారు 50 సంవత్సరాల వరకు యూస్ చేశారు, ఈ హ్యాండ్ బ్యాగ్ ఇటలీలో కొనింది అన్నప్పుడు హీరో అయితే మీ అమ్మ జ్ఞాపకాన్ని మీరు మీ చేతిలోనే పెట్టుకొని తిరుగుతున్నారన్నమాట అని నవ్వగా హీరోయిన్ కూడా అవును అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఇదంతా హీరో ఫ్రెండ్స్ ఇద్దరు బయట నిల్చొని చూస్తూ నింటారు. ఇప్పుడు హీరోయిన్ వెళ్ళగానే ఫ్రెండ్స్ ఇద్దరు లోపలికి వచ్చి, ఏమ్రా కొత్తగా ఒక అమ్మాయి దగ్గరంతా మాట్లాడుతున్నావు, ఏం విషయం అని హీరో మీద ఫన్ చేస్తుంటారు. కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టించుకోకుండా ఆ కాఫీ షాప్ ఓనర్ దగ్గర ఆ అమ్మాయి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుందా అన్నట్లు అడుగుతుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో హాస్పిటల్లో ఉన్న వాళ్ళ అమ్మని చూడటానికి వెళ్తాడు. యాక్చువల్లీ హీరో అమ్మ హెల్త్ బాగాలేక చాలా రోజుల నుండి హాస్పిటల్లో ఉంటారు. సో హీరో కూడా చూడటానికి వెళ్తాడు. కానీ హీరో అమ్మ హీరోని చూడగానే ఈరోజు మంచి విషయం ఏమైనా జరిగిందా ఏంటి, చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నావు అన్నప్పుడు హీరో కూడా అవునుమా, ఈరోజు ఒకరు నేను చేసిన డిజైన్ బాగుంది అని చెప్పారు అన్నప్పుడు వెంటనే హీరో అమ్మ ఆ ఒక్కరు అమ్మాయే కదా అన్నట్లు అడగ్గా హీరో ఎలామా నీ షాకింగ్గా చూడగా, నేను నీ అమ్మనిరా, సరే చెప్పు అమ్మ ఎలా ఉంటుంది, అందంగా ఉందా, నీకు నచ్చిందా అని లైన్గా క్వశ్చన్స్ అడగ్గా హీరో ఒకలా షైగా ఫీల్ అవుతూ ఏమ్మా మీరు ఏమమ్మో అడుగుతున్నారు అని అడిగినప్పుడు హీరో అమ్మ నీకు అమ్మాయి బాగా నచ్చినట్లుంది కదా, అయితే ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో అన్నట్లు చెప్పగా ఏమ్మా తనని ఈ రోజేమా నేను చూసింది, మీరేమ్రా అంటే పెళ్లి వరకు వెళ్ళిపోయారు అన్నప్పుడు హీరో అమ్మ అయితే ఏంటి నెక్స్ట్ ఇంకొకసారి వెళ్ళి మీట్ అవ్వు, డిన్నర్కి వెళ్దామని పిల్లు, ఆ తర్వాత బీచ్కి పిలుచుకొని వెళ్ళు, ఫస్ట్ మీ నాన్న నన్ను డేట్ చేస్తున్నప్పుడు అక్కడికే పిలుచుకొని వెళ్ళాడు అన్నప్పుడు హీరో అవునవును నేను చిన్నగా ఉన్నప్పుడు మనందరం కలిసి వెళ్ళే వాళ్ళం కదా, నాకు గుర్తుంది, ఆ బీచ్ ఒకలా ప్లెజెంట్గా ఉంటుంది, మనసుకి సంతోషాన్ని ఇస్తుంది అంటాడు. ఇంకా అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే హీరో మేనేజర్ టీమ్ మెంబర్స్ అందరూ ఒక రెస్టారెంట్కి ఇంటీరియర్ డిజైన్ చేయడానికి
తినడానికి వెళ్తారు. ఆ రెస్టారెంట్ ఓనర్ ఏం చెప్తుంది, నా రెస్టారెంట్ పేరు డే అండ్ నైట్, దానివల్ల పేరుకి తగినట్లు అంటే డే టైం నైట్ టైం అని డిఫరెన్స్ తెలిసేలా ఒక ఇంటీరియర్ డెకరేషన్ కావాలి అన్నప్పుడు ఆ మేనేజర్ చాలా ఐడియాస్ చెప్తాడు. కానీ ఏది కూడా ఆ ఓనర్కి నచ్చదు. ఆ టైం హీరో ఒక ఐడియా చెప్తాడు. ఏం చెప్తాడు, డే టైంలో స్టాఫ్ యూనిఫామ్ ఇంకా టేబుల్ మీద వేసే క్లాత్ అంతా కూడా రెడ్ కలర్లో మెయింటైన్ చేయండి. అంతేకాకుండా లైట్స్ ఆన్ చేయకుండా సైడ్లో ఉన్న విండోస్ అన్నింటినీ ఓపెన్ చేసి పెట్టండి. ఇంకా నైట్ టైంలో స్టాఫ్ యూనిఫామ్ ఇక్కడ ఉన్న కర్టన్స్ అన్నింటినీ బ్లూ కలర్లో మార్చేయండి. సైడ్లో ఉన్న కర్టన్స్ని క్లోజ్ చేసి చిన్న చిన్న లైట్స్ని కనెక్ట్ చేశారు అంటే మినుగురు పురుగు ఎగురుతున్నట్లు ఒక ఎఫెక్ట్ ఇస్తుంది. సో డే అండ్ నైట్ డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది అంటాడు. ఇప్పుడు హీరో చెప్పిన ఈ ఐడియా ఆ ఓనర్కి బాగా నచ్చేస్తుంది. కానీ ఆ మేనేజర్ ఇంకా 1 వీక్లో ఈ డిజైన్ని నువ్వే కంప్లీట్ చేసే అని మొత్తం వర్క్ని హీరోకి అప్పగించి వెళ్ళిపోతాడు. సో హీరో కూడా రాత్రి పగలు కష్టపడి వర్క్ చేస్తుంటాడు. ఆ టైంలోనే రోజు ఆ కాఫెటేరియాకి వెళ్ళి చూస్తుంటాడు హీరోయిన్ వచ్చిందా అని. కానీ సడన్గా ఒక రోజు వెళ్ళి చూస్తే హీరోయిన్ కాఫెటేరియాలో ఉంటుంది. కానీ హీరో అయ్యో ఈ రోజుని చూసి షేవింగ్ చేయకుండా వచ్చేసా కదా అని హీరో ఇప్పుడు ఫాస్ట్గా పక్కన ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి బ్లేడ్ని కొని షేవ్ చేసుకుని వస్తాడు. కానీ ఎక్కడ హీరోయిన్ వెళ్ళిపోతుందో ఏమో అని ముఖాన్ని బాగా తుడుచుకోకుండానే హీరోయిన్ ముందు వచ్చి నిలబడగా హీరోయిన్ హీరోని అలా చూసి బయట వర్షం ఏమైనా పడుతుందా ఏంటి, మీ ఫేస్ అంతా తడిచి ఉంది అన్నప్పుడు హీరో అవునండి నాకు మాత్రం వర్షం పడుతుంది అని కూర్చుంటాడు. ఇంకా హీరో అమ్మ చెప్పింటారు కదా డిన్నర్కి పిలుచుకొని వెళ్ళురా అని. సో ఇప్పుడు హీరో కూడా అక్కడ ఉన్న మెనూ కార్డ్ని తీసి చూస్తూ అలానే నైస్గా మనం ఎక్కడైనా తినడానికి వెళ్దామా అండి అని అడగ్గా హీరోయిన్ అలానే షాక్ అయి చూస్తుంటుంది. వెంటనే హీరో సారీ అండి ఏమైనా తప్పుగా అడిగానా అని ఇన్నోసెంట్గా అడగ్గా హీరోయిన్ కూడా నవ్వుతుంటుంది. ఇంకా హీరో మనం ఇంతవరకు తన పేరే అడగలేదు కదా అని హీరోయిన్ దగ్గర నా పేరు మిజుషిమా మరి మీ పేరు అని అడగ్గా హీరోయిన్ నా పేరు మయూకి అంటుంది. ఇలా మాట్లాడుతూ హీరోయిన్ హీరో దగ్గర మీ ఫేస్ని చూస్తుంటేనే నాకు ఆకలిస్తున్నట్లుందండి అన్నప్పుడు హీరో కూడా అవునండి మీరు చెప్పింది కరెక్టే, మా ఫ్రెండ్స్ కూడా నీ ఫేస్ చూడటానికి ఉర్లగడ్డలా ఉంది, చూస్తేనే కొరికి తినేయాలనిపిస్తుందిరా అని ఫన్ చేసేవాళ్ళు అని హీరో చెప్పినప్పుడు వెంటనే హీరోయిన్ కరెక్ట్గానే చెప్పిండారు అన్నట్లు చెప్పగా హీరో షాకింగ్గా చూస్తుంటాడు. మీరు కూడా నా మీద ఫన్ చేస్తున్నారా అని. కాసేపు తరువాత చూస్తే ఇద్దరు ఒక హోటల్లో కూర్చొని తింటుంటారు. హీరో అయితే ఇక్కడ నిజంగానే పొటాటో ఫ్రై బాగుంటుందండి ట్రై చేయండి అని తీసి హీరోయిన్కి వేస్తుంటాడు. ఇక హీరో హీరోయిన్ దగ్గర మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అని అడిగినప్పుడు పక్కన ఉన్న ఫినాన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నా అంటుంది. ఇంకా ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తుంటారు. హీరోకి అయితే హీరోయిన్ దగ్గర ఎలా అయినా ఫోన్ నెంబర్ తీసుకోవాలి అని ఉంటుంది. కానీ ఎలా అడగడం అని ఒకలా తడబడుతూ ఇప్పుడు హీరోయిన్ దగ్గర నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా, దానికి మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి, మనం మళ్ళీ ఇంకొకసారి కలుద్దామా అన్నట్లు అడగ్గా హీరోయిన్ కూడా ఓకే అంటుంది. హీరోకి అయితే అంత ఖుషి. వెంటనే అయితే మీ ఫోన్ నెంబర్ కాస్త ఇస్తారా, నెక్స్ట్ మీరు ఎప్పుడు క్యాఫెటేరియాకి వస్తారో నేను తెలుసుకోవచ్చు కదా అన్నప్పుడు హీరోయిన్ని చూసారంటే సారీ అండి నా దగ్గర ఫోనే లేదు, నేను ఫోన్ అంతా యూజ్ చేయడం లేదు, కానీ ఇక నుంచి నేను ప్రతి గురువారం సాయంత్రం క్యాఫెటేరియాకి వస్తాను అన్నట్లు చెప్పి హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో కూడా సరే ఓకే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే ఎప్పటిలానే ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు హీరోని ఇంకొక బ్రాంచ్కి పంపిస్తారు ఒక ప్రాజెక్ట్ విషయమై. సో హీరో కూడా వెళ్తాడు. అక్కడ వెళ్తే వాళ్ళేమంటారు ఇది చాలానే ముఖ్యమైన ఒక ప్రాజెక్ట్, సో మీరు ఈ 3D డిజైన్ని గురువారం సాయంత్రం లోపు కంప్లీట్ చేసి ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పగా హీరో కూడా అక్కడే కూర్చొని వర్క్ చేస్తుంటాడు. డే అండ్ నైట్ మేల్కొని వర్క్ చేయడంతో బుధవారం సాయంత్రమే హీరో ఆ వర్క్ ని కంప్లీట్ చేసేస్తాడు. ఇప్పుడు హీరో డిజైన్ చేసిన దాన్ని అందరూ చూస్తూ నిల్చున్నప్పుడు ఒకతను ఫైల్స్ అంతా తీసుకుని వస్తుంటాడు. ఆ టైం అతని చేయి స్లిప్ అయి ఆ ఫైల్స్ అన్ని అలానే హీరో డిజైన్ చేసి పెట్టిన దాని మీద పడి చట్నీ అయిపోతుంది. అంతే హీరో కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ హీరో కూర్చొని కష్టపడి ఆ డిజైన్ ని కంప్లీట్ చేస్తాడు. కానీ గురువారం సాయంత్రమే అయిపోతుంది కంప్లీట్ అయ్యేసరికి. దానివల్ల హీరో హీరోయిన్ ని వెళ్ళి మీట్ అవ్వలేకపోతాడు. ఏమంటే హీరోయిన్ గురువారం క్యాఫెటేరియాకి వస్తాను మనం అప్పుడు కలుద్దామని చెప్పింటుంది కదా, సో చెప్పిన మొదటి వారమే తనని చూడటానికి వెళ్ళలేదు కదా అని చాలా ఫీల్ అవుతాడు. ఆ టైంలోనే అక్కడ హీరోయిన్ కూడా వచ్చి చూసి హీరో రాకపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ వీక్ థర్స్డే హీరో చాలా డల్ గా క్యాఫెటేరియాకి వెళ్తాడు. ఇప్పుడు తన దగ్గర నేనేం చెప్పేది, పోయిన వారం ఎందుకు రాలేదు అని అడిగితే ఏం చెప్పేది అని లోపలికి వెళ్తే అక్కడ ఆల్రెడీ హీరో ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి కూర్చోంటారు. మీరు ఇక్కడ ఏం రా చేస్తున్నారు అని హీరో షాకింగ్ గా అడగ్గా లేదు మావా
పోయిన వారం నువ్వు ఆ అమ్మాయిని చూడటానికి రాలేదు కదా, అందుకే ఈ వారం ఆ అమ్మాయి వస్తుందా రాదా అని చెక్ చేయడానికి వచ్చాము అని హీరో మీద ఫన్ చేయగా, హీరోని చూడాలి, రే మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండ్రా అని అరుస్తుంటాడు. కానీ కరెక్ట్ గా అప్పుడే హీరోయిన్ లోపలికి వస్తుంది. ఇప్పుడు హీరో వెంటనే ఒక టేబుల్ దగ్గర వెళ్లి కూర్చోగా హీరోయిన్ కూడా వెళ్లి కూర్చుంటుంది. అప్పుడు హీరోయిన్ దగ్గర సారీ అండి అని చెప్పడానికి నోరు తెరుస్తాడు. కానీ అంతలో హీరోయిన్, లేదు పర్లేదు, నాకు అర్థమవుతుంది, మీరు మీ వర్క్ లో చాలా బిజీగా ఉండింటారు, పర్లేదు అన్నప్పుడు హీరో, అవునండి ఒక 3D మోడల్ డిజైన్ ని చేసి ఇమ్మన్నారు, ఆ టైం ఒక చిన్న ప్రాబ్లం జరిగి లేట్ అయిపోయింది, అందుకే లాస్ట్ వీక్ రాలేకపోయాను, సారీ అండి అన్నప్పుడు హీరోయిన్, నాకు అలా 3D మోడల్ బొమ్మలు చేయాలని చాలా ఆశగా ఉండేది, కానీ మా అమ్మనే బాగా అర్చేవారు అని చెప్పి, అవును మీ అమ్మ గురించి చెప్పనే లేదు అని అడగ్గా హీరో, మా నాన్న చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు, సో మా అమ్మనే నన్ను కష్టపడి చదివించారు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర, మీకు టైం ఉందా, మనం పక్కన సోజో తాగడానికి వెళ్దామా అని అడుగుతాడు. సోజో అంటే వాళ్ళ ఊరి డ్రింక్ లా ఉంది. హీరోయిన్ అయితే ఆ మాట వినగానే ఏం రెస్పాండ్ అవ్వడం లేదు, ఒకలా సైలెంట్ గా కూర్చుంటుంది. వెంటనే హీరో, నేను ఏమైనా తప్పుగా అడిగింటే క్షమించండి అన్నప్పుడు, లేదండి నేను ఇంతవరకు సోజోని తాగింది లేదు, సరే రండి వెళ్దామని హీరోయిన్ చెప్పగా హీరో కూడా పిలుచుకొని వెళ్తాడు. ఇదిగో ఈ షాప్ లో సూపర్ గా ఉంటుంది అని చెప్తూ షాప్ లోపలికి వెళ్తే అక్కడ ఆల్రెడీ హీరో ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళి కూర్చుంటారు. హీరోని చూసేసి, రండి రండి మీకోసం ప్లేస్ పట్టాము అని పిలవగా హీరో వెంటనే, ఈ షాప్ వద్దండి మనం వేరొక షాప్ కి వెళ్దామంటాడు. కానీ హీరోయిన్, పర్లేదు రండి అని చెప్పి ఇప్పుడు ఇద్దరు లోపలికి వెళ్తారు. అప్పుడు హీరో ఫ్రెండ్స్ ని చూసారంటే అలానే సీక్రెట్ గా మాట్లాడుతున్నట్లు, రే మావా వీళ్ళిద్దరూ డేట్ చేస్తున్నారా, అందుకే ఇక్కడికి వచ్చారా ఏంటి అన్నట్లు మాట్లాడుతుంటారు. హీరోయిన్ కి అయితే వాళ్ళు చెప్పిందంతా బాగానే వినపడి ఉంటుంది. హీరో అయితే, ఏం రా మాట్లాడుతున్నారు మీరు, నోరు ముయ్యండ్రా అన్నట్టు చూస్తుంటాడు. కానీ హీరోయిన్ మాత్రం లైట్ గా స్మైల్ చేస్తుంటుంది. అప్పుడు హీరో ఫ్రెండ్స్ ని చూసారంటే ఏం తెలియనట్లు, అది కాదు ఈ ప్లేస్ కి డేటింగ్ చేసే వాళ్ళే ఎక్కువగా వస్తారంట, అందుకే అలా అడిగాము అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర, అవును మీరు ఫోనే యూజ్ చేయరంట కదా, మిజుషిమా చెప్పాడు మీరు ఈ భూమి మీద ఒక ఏలియన్ లా జీవిస్తున్నారు అన్నట్లు చెప్పి హీరోయిన్ మీద ఫన్ చేస్తుంటారు. హీరో అయితే, సైలెంట్ గా ఉండరేంట్రా మీరు అని కోపంగా చూస్తుంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళిద్దరూ మాట్లాడడం అంతా ఎంజాయ్ చేస్తూ వింటుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ దగ్గర, నేను గురువారం మిజుషిమాని మీట్ అవ్వడానికి కాఫీ షాప్ కి వస్తున్నా అని మీకు తెలుసా, అందుకేనా క్యాఫెటేరియాలో నుండి మీరిద్దరూ మమ్మల్ని ఫాలో అవుతున్నారు అని హీరోయిన్ కూడా వాళ్ళ దగ్గర ఫన్ గా మాట్లాడుతుంటుంది. ఇంకా కాసేపు తర్వాత హీరోయిన్ రెస్ట్ రూమ్ కి వెళ్ళగా ఆ టైం హీరో ఫ్రెండ్స్ హీరో దగ్గర, ఇక్కడ చూడరా ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలా ఉంది, సో త్వరగా ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకో అంటారు. అప్పుడు హీరో, దానికి ఫస్ట్ మీరిద్దరు ఇక్కడి నుండి వెళ్ళండి, మీరిద్దరేరా మా ఇద్దరిని ఒంటరిగా వదలకుండా మా మధ్యలో వచ్చి కూర్చోన్నారు అన్నప్పుడు వాళ్ళు, సరే సరే మేము వెళ్తాము అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా హీరోయిన్ ఇద్దరు డ్రింక్ చేసి ఇప్పుడు రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హీరో, మా ఫ్రెండ్స్ ఏమైనా ఎంబారెసింగ్ గా ఫీల్ అయ్యేలా మాట్లాడింటే సారీ అన్నప్పుడు, లేదు ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇంకా మీరు ఒంటరితనాన్ని ఇష్టపడే ఒక మనిషి అని అనుకున్నా, కానీ ఇంత మంచి ఫ్రెండ్స్ మీకున్నారు, మీరు చాలానే డిఫరెంట్ గా అనిపిస్తున్నారు అన్నప్పుడు హీరో వచ్చి, నేను డిఫరెంట్ గా అనిపిస్తున్నానా మీకు, మీరే అండి ఈ కాలంలో ఫోన్ కూడా యూజ్ చేయకుండా డిఫరెంట్ గా ఉన్నారు, అంతేకాకుండా నా డిజైన్ ని ఫస్ట్ టైం ఎవరు చూసినా మీలా అంత డీటెయిల్ గా ఎవరు నోట్ చేయలేదు, కానీ మీరు టాయిలెట్ పేపర్ పెట్టుకుని హోల్డర్ డిజైన్ ని కూడా నోట్ చేసినారు, సో మీరే అండి డిఫరెంట్ అయిన పర్సన్ అన్నప్పుడు హీరోయిన్ కూడా నవ్వుతుంటుంది. ఇంకా హీరో, అవును మీకు చాలానే నచ్చిన విషయం ఏంటి అని అడగ్గా హీరోయిన్, నాకు మ్యూజిక్ వినడం అంటే చాలా ఇష్టం, అందులోనూ క్లాసిక్ మ్యూజిక్ అంటే ఇంకా చాలా ఇష్టం, మరి మీకు అన్నప్పుడు హీరో, నేను క్లాసిక్ మ్యూజిక్ అంతా విన్నాను అంటే వెంటనే నిద్రలోకి జారుకునేస్తానండి, నాకు బేస్బాల్ ఆడడం అంటే ఇష్టం, ఇంకా బీచ్కి వెళ్ళడం అంటే ఇష్టం, ఎందుకంటే మా అమ్మ నాన్న ఫస్ట్ టైం డేటింగ్ ని అక్కడే స్టార్ట్ చేశారు అని చెప్పేవాళ్ళు, సో మా నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను అప్పుడప్పుడు బీచ్కి పిలుచుకుని వెళ్ళేవాడు, సో బీచ్ లో ఉన్నప్పుడు ఒకలా ప్లెజెంట్ గా ఉంటుంది అంటాడు. ఇంకా హీరోయిన్ ఇంటికి వెళ్ళడానికి టాక్సీ ఎక్కే ముందు హీరో దగ్గర, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్స్ అని చెప్పి హీరోని ఫ్రెండ్లీగా హక్ చేసి వెళ్తుంది. హీరోకి అయితే అంత ఖుషిగా ఉంది, అలానే గాల్లోనే తెలియపోతుంటాడు, అంత సంతోషంగా ఉంది హీరోకి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హీరో వాళ్ళ అమ్మని చూడటానికి హాస్పిటల్కి వెళ్తాడు. హీరో అమ్మ అయితే హీరో ఫేస్ ని చూసిన వెంటనే కనిపెట్టేస్తారు. ఏం నాన్న, ఆ అమ్మాయిని మళ్ళీ మీట్ అయ్యి డిన్నర్ కి పిలుచుకుని వెళ్ళినట్లున్నావు కదా, ఏం చెప్పింది నా కోడలు అన్నట్లు అడగ్గా హీరో వచ్చి, ఇంకొక 2 వారంలో నేను తనని మిమ్మల్ని చూడటానికి పిలుచుకుని వస్తాను మా అంటాడు. అప్పుడు హీరో అమ్మ, అయ్యయ్యో నా గురించి అంతా చెప్పకురా, ఇలా తనకొచ్చే అత్తయ్య బెడ్ రెస్ట్ లో ఉన్నారు అని తెలిస్తేనే అమ్మాయిలు బ్రేకప్ చేసేస్తారు, ఎందుకంటే నన్ను చూసుకునే బాధ్యత వాళ్ళ తల
మీద పడుతుందేమో అని భయపడతారు. సో నువ్వు నా గురించి అంతా ఏం చెప్పకు అన్నప్పుడు హీరో, ఇక్కడ చూడండి మా, ఆ అమ్మాయి నాకు నచ్చింది అన్నది ఎంత నిజమో, మీరు మా అమ్మ, మీకు హెల్త్ బాగాలేదు అన్నది కూడా అంతే నిజం. సో నేను తన దగ్గర దాచలేను మా, నేను ఖచ్చితంగా చెప్తాను అంటాడు. అప్పుడు హీరో, అమ్మ నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాల్సింది. లైఫ్లో అందరూ డబ్బులు సంపాదించడం, నచ్చిన అన్నం తినడం, మంచిగా డ్రెస్ వేసుకోవడం అని అన్నింటినీ ఎందుకు చేస్తారు, అది ఒక సంతోషాన్ని ఇస్తుంది అనే. కానీ అదంతా పర్మనెంట్ కాదు. మనల్ని నిజంగా లవ్ చేసే వాళ్ళే మనకి ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వగలరు. సో ఆ సంతోషాన్ని ఇచ్చే పర్సన్ని నువ్వు ఎప్పుడూ మిస్ అవ్వకు అన్నట్లు చెప్పగా హీరో చూస్తాడు, ఏంటి అమ్మ ఈరోజు ఇలా అంతా మాట్లాడుతున్నారు అన్నట్లు చూస్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో హీరోయిన్ని మీట్ అయ్యి, ఈరోజు మనమే నూడిల్స్ని ప్రిపేర్ చేసి తినేలా ఒక షాప్ ఉంది, ఆ షాప్కి మిమ్మల్ని పిలుచుకుని వెళ్తాను అని హీరో గూగుల్ మ్యాప్లో చూసి పిలుచుకుని వెళ్తుంటాడు. హీరోకి ఆ షాప్ ఎక్కడా అని తెలియనట్లుంది. ఇప్పుడు అలా గూగుల్ మ్యాప్ చూస్తూ వెళ్తున్నప్పుడు సడన్ గా హీరో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. హీరో అయితే అయ్యయ్యో ఇలా అయిపోయిందేంటి అని పాలిన ముఖంతో హీరోయిన్ని చూడగా, హీరోయిన్ ఎందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, ఫోన్ లేకపోతే ఏంటి, ఇక్కడ ఉన్న మనుషుల దగ్గర అడ్రస్ కనుక్కొని వెళ్దామని అందరి దగ్గర అడుగుతూ ఫైనలీ ఆ షాప్కి కూడా వెళ్ళిపోతారు. ఇంకా ఇద్దరు జాలీగా తింటూ మాట్లాడుతుంటారు. ఇలానే నెక్స్ట్ వీక్ కూడా మీట్ అవుతారు. అప్పుడు హీరో, నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన ప్లేస్కి పిలుచుకొని వెళ్దామని అనుకుంటున్నా, మీరు ఫ్రీగా ఉన్నారా అని అడిగినప్పుడు హీరోయిన్ చూసారంటే ఏమైనా మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళబోతున్నామా అని కరెక్ట్గా అడుగుతుంది. హీరో షాక్ అయ్యి ఎలా అండి కనిపెట్టారు అని అడగ్గా, ఆల్రెడీ నా దగ్గర అడిగి తెలుసుకున్నారు కదా నాకు ఏమంటే ఇష్టం అని, సో మ్యూజిక్ కాన్సర్ట్కే పిలుచుకుని వెళ్ళబోతారు అని నేను గెస్ చేశాను అని చెప్పి హీరోతో కలిసి హీరోయిన్ ఆ మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి కూర్చుంటారు. కానీ స్టేజ్ మీద ఉన్న అతను పియానో ప్లే చేయడం స్టార్ట్ చేయగానే హీరోయిన్ ఫేస్ చాలా డల్గా అయిపోతుంది. ఒకలా డిస్టర్బ్గా ఫీల్ అయ్యి ఫాస్ట్గా అక్కడి నుండి లేచి బయట వెళ్ళిపోతుంది. హీరోకి అయితే ఏం అర్థం కావడం లేదు. ఫాస్ట్గా హీరో కూడా వెనకాలని వెళ్ళి ఏమైందండి, ఏమైనా ప్రాబ్లమా అని అడిగినప్పుడు సారీ అండి నేను వెళ్తున్నా అని హీరోయిన్ ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోకి అయితే ఏమర్థం కాక అలాని నిల్చుని చూస్తుంటాడు. కానీ ఆ తరువాత నుంచి హీరోయిన్ వరుసగా 2 వీక్స్ ఆ క్యాఫెటేరియాకి రానే లేదు. హీరోకి అయితే అంత బాధగా ఉంది, మనం ఏమైనా తప్పు చేశామా, ఇంకా తను రానే రాదా అని చాలా డల్గా కూర్చుంటాడు. ఇలానే ఇంకొక గురువారం కూడా వస్తుంది. సరే ఈరోజు ఈవినింగ్ అయినా మయూకి వస్తుందా చూడాలి అని హీరో ఆఫీస్లో హీరోయిన్ గురించి ఆలోచిస్తూ కూర్చోన్నప్పుడు హీరోకి హాస్పిటల్లో నుండి ఫోన్ వస్తుంది. ఇలా మీ అమ్మ చనిపోయారు అని. అంతే హీరో చాలా అంటే చాలా ఫీల్ అవుతాడు. ఇంకా హీరో వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ అమ్మకి చేయాల్సిన రిచువల్స్ అంతా చేస్తుంటాడు. కానీ చూస్తే ఈ గురువారం సాయంత్రం హీరోయిన్ క్యాఫ్టేరియాకి వస్తుంది. కానీ హీరో ఉండడు కదా. హీరోయిన్ కూడా చాలాసేపు వెయిట్ చేసి ఇంకా హీరో రాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో వాళ్ళ అమ్మకి చేయాల్సిన రిచువల్స్ అంతా చేసి నెక్స్ట్ వీక్ థర్స్డే క్యాఫ్టేరియాలో వెళ్ళి కూర్చుంటాడు. మయూకి ఇంకా రానే రాదేమో అని అనుకుని డల్గా కూర్చున్నప్పుడు సర్ప్రైజ్ ఇచ్చేలా హీరోయిన్ వస్తుంది. కానీ హీరో చాలా డల్గా కూర్చుంటాడు. అప్పుడు హీరోయిన్ హీరో దగ్గర, నేను ఆ రోజు అలా పియానో కాన్సర్ట్ నుండి వెళ్ళిపోయినందుకు చాలానే సారీ, నేను చాలానే రూడ్గా బిహేవ్ చేశాను అని హీరోయిన్ చెప్పినప్పుడు హీరో పర్లేదండి అని సైలెంట్గా కూర్చుంటాడు. నార్మల్గా హీరోనే కదా హీరోయిన్ని ఎక్కడికైనా పిలుచుకొని వెళ్తాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ మనం బీచ్కి వెళ్దామా అని అడగ్గా హీరో కూడా వెళ్తాడు. కానీ నైట్ అయిపోతుంది వాళ్ళు బీచ్కి వెళ్ళేసరికి. ఇప్పుడు హీరోయిన్, మీరు చాలా బాధలో ఉన్నారు అని బాగానే తెలుస్తుంది, మీరు పగటి పూట ఈ బీచ్ని చూసింటే చాలా ప్లెజెంట్గా మనసుకు హాయిగా ఉండింటుంది. కానీ ఇప్పుడు ఇలా నైట్ టైం కావడం వల్ల బీచ్ యొక్క అందాన్ని మీరు కంప్లీట్గా ఫీల్ అవ్వకపోవచ్చు. అందుకని బీచ్ అందంగా లేదు అని అర్థం కాదు కదా. ఖచ్చితంగా రేపు ఇక్కడ ఒక వెలుతురు అన్నది వస్తుంది, ఈ ప్లేస్ మళ్ళీ అందంగా మారుతుంది. సో అలానే జీవితం కూడా చీకటిగా ఉన్న ఒకరి జీవితంలోకి ఖచ్చితంగా ఒక రోజు వెలుతురు వస్తుంది, నన్ను నమ్మండి అని హీరోని టైట్గా హక్ చేసుకుంటుంది. హీరోకి అయితే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు, అంతలా ఏడుస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి హీరో హీరోయిన్ ఇద్దరు కంటిన్యూస్గా మీట్ అవుతారు. ఇలా ఉన్నప్పుడు ఒక థర్స్డే గవర్నమెంట్ హాలిడే రావడంతో హీరో హీరోయిన్ ఇద్దరూ కలిసి మధ్యాహ్నమే బీచ్కి వెళ్ళి టైం స్పెండ్ చేస్తారు. హీరో అయితే అక్కడ గాలిపటం పడి ఉండడం చూస్తాడు. ఇప్పుడు దాన్ని తీసి గాలిపటం అంతా వదిలి ఆడుతుంటాడు. కానీ ఒక స్టేజ్లో ఆ గాలిపటం చినిగిపోతుంది. కానీ దారం ఉంటుంది కదా. సో ఇప్పుడు హీరో ఏం చేస్తాడు, యాక్చువల్లీ హీరో బీచ్కి వచ్చేటప్పుడు
క్యాఫ్టేరియాలో నుండి కాఫీ పార్సల్ తీసుకుని వచ్చింటాడు. సో ఎక్స్ట్రా పేపర్ కప్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ దారానికి రెండు పక్కల ఆ పేపర్ కప్ ని కట్టుంటాడు. యాక్చువల్లీ ఏమంటే మనమందరం కూడా చిన్నప్పుడు ఇలా చేసింటాం కదా, మ్యాచ్ బాక్స్ ని దారంకి కట్టి ఫోన్ లో మాట్లాడేలా మాట్లాడింటాం కదా. సో అలానే హీరో కూడా చేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తున్నారు మీరు అని అడగ్గా, అది నాకేమో మీతో ఫోన్ లో మాట్లాడాలి అని చాలా ఆశ, కానీ మీ దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే ఈ విధంగా చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు హీరో ఆ కాఫీ కప్ ని కట్టిన ఒక ఎండ్ని హీరోయిన్ దగ్గర ఇచ్చి ఇంకొక ఎండ్ని తీసుకొని హీరో దూరంగా వెళ్తాడు. వెళ్ళి హలో నేను మాట్లాడేది వినిపిస్తుందా అని అడగ్గా హీరోయిన్ కూడా వినిపిస్తుంది అంటుంది. అలానే కొద్ది కొద్దిగా దూరం డిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేసి దూరంగా వెళ్ళి మాట్లాడుతుంటాడు. ఒక పర్టికులర్ టైంలో హీరో మాట్లాడేది హీరోయిన్ కి వినిపించదు. ఆ టైం హీరో హీరోయిన్ ని చూస్తూ మయూకి నీ లైఫ్ లో ఏదో ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది, కానీ అది ఏమి అని తెలియడం లేదు, కానీ అది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను. ఈ రోజు నుంచి మన ఇద్దరి లైఫ్ ఒకటిగా స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నా, లైఫ్ లాంగ్ నీ చేయి పట్టుకొని నడవాలి అని నేను ఆశపడుతున్నా, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావు అని అనుకుంటున్నా, ఐ లవ్ యూ మయూకి అన్నట్లు చెప్తాడు. కానీ హీరోయిన్ నాకేం వినపడడం లేదు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ కూడా హీరో దగ్గర ఏమో చెప్తుంది. కానీ హీరో అంతలో చెవిలో నుండి ఆ కప్ ని తీసేస్తాడు. సో హీరోయిన్ ఏం చెప్పింది అని వినడు. ఇంకా ఇద్దరు ఫస్ట్ టైం ఒకరి చేయి ఒకరు పట్టుకొని బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ వీక్ థర్స్డే హీరో హీరోయిన్ కి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయడానికి రెడీగా క్యాఫెటేరియాలో వెళ్ళి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. హీరోయిన్ కూడా వస్తుంది. కానీ రాగానే సారీ అండి, మా నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు, నేను అతన్ని దగ్గరుండి చూసుకోవాలి, మీరు నా కోసం వెయిట్ చేస్తుంటారు అని వచ్చాను, మనం నెక్స్ట్ వీక్ మీట్ అవుదామా అని చెప్పగా హీరో కూడా సరే ఓకే, ఈ సిచ్యువేషన్లో చెప్తే బాగుండదు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర నెక్స్ట్ వీక్ నేను మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, సో తప్పకుండా వచ్చేయండి అన్నప్పుడు హీరోయిన్ కూడా నేను నెక్స్ట్ వీక్ మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా వచ్చేస్తుంది. హీరో కూడా వర్క్ అంతా కంప్లీట్ చేసి క్యాఫెటేరియాలో హీరోయిన్ కి ప్రపోజ్ చేయడానికి రెడీగా వచ్చి వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. కానీ ఎంతసేపు అయినా హీరోయిన్ రానేలేదు. సరే ఏమైనా ముఖ్యమైన పని వచ్చేసిందేమో అని హీరో వెళ్ళిపోతాడు. కానీ నెక్స్ట్ వీక్ కూడా హీరోయిన్ రాదు. ఇలానే చాలా రోజులు గడుస్తుంది. కానీ ఒక్క గురువారం కూడా హీరోయిన్ రానేలేదు. హీరోకి అయితే ఏం అర్థం కావడం లేదు. ఒకవేళ నేను ప్రపోజ్ చేస్తా అని తెలిసి రాలేదా, తనకి నేను నచ్చలేదా అని హీరో చాలానే డల్గా అయిపోతాడు. అంతేకాకుండా ఆ బాధలో ఫుల్గా తాగడం స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ పేరు చెప్పి చాలా చోట్ల వెతుకుతాడు. కానీ అక్కడ కూడా హీరోయిన్ గురించిన డీటెయిల్స్ దొరకదు. ఫోన్ నంబర్ లేదు, ఇల్లు ఎక్కడ ఉంది అని తెలీదు, ఫినాన్స్ ఆఫీస్లో పనిచేస్తుంది అని చెప్పింది. నేను నాకు తెలిసిన అన్ని ఆఫీస్లోనూ వెళ్ళి అడిగేశాను, కానీ మయూకి అన్న పేరుతో ఎవరూ వర్క్ చేయడం లేదు అని చెప్తున్నారు. పేరు తప్ప నాకు ఇంకేం తెలీదు, ఏం చేసేది ఇప్పుడు నేను అని అంతలా ఫీల్ అవుతాడు. ఆ టైంలోనే ఆ ఆఫీస్లో చూసారంటే సడన్గా హీరోని వేరొక ఊరికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఒక 1 year మీరు అక్కడ వెళ్ళి వర్క్ చేయాలి అని చెప్పేస్తారు. హీరో కూడా 2 months అయినా హీరోయిన్ రాకపోవడంతో సరే వెళ్తాను అని ఒప్పుకుంటాడు. ఆ ఊరికి కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు కొన్ని నెలల తర్వాత చూపిస్తారు. హీరో ఇంకా కూడా అక్కడే పనిచేస్తుంటాడు. కానీ సడన్ గా ఒకరోజు హీరో ఫ్రెండ్స్ ఇద్దరు హీరో పనిచేస్తున్న ఆ ఊరికి వెళ్తారు. హీరో కూడా ఏమైంది ఇలా సడన్ గా వచ్చారు అని అడగ్గా హీరో ఫ్రెండ్స్ లో ఒకతను ఏమంటాడు, నేను మా అవ్వది పాత ఇల్లు క్లీన్ చేస్తూ నిన్నా, అప్పుడు అక్కడ ఒక 9 సంవత్సరాల ముందు వచ్చిన న్యూస్ పేపర్ ఉన్నింది, అదంతా తీసి చూస్తున్నప్పుడు నాకు ఒక విషయం తెలిసింది అని న్యూస్ పేపర్ని హీరో దగ్గర ఇస్తాడు. చూస్తే అందులో హీరోయిన్ గురించిన న్యూస్ ఉంది. ఏమని చూస్తే హీరోయిన్ నిజమైన పేరు మయూకి కాదు, నయోమి. తను చాలానే ఫేమస్ అయిన ఒక వయలినిస్ట్ అని. కానీ ఆ టైంలో హీరోయిన్ యూరోప్ లో ఉండింటుంది, అక్కడ చాలానే ఫేమస్. అంతేకాకుండా 18 years లోనే హీరోయిన్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో వయలిన్ కాంపిటీషన్ లో గోల్డ్ మెడల్ వచ్చింటుంది. ఇంకా ఈ 20 years లోనే తనతో కలిసి పియానో ప్లే చేసిన మైకల్ అనే అతనిని పెళ్లి చేసుకొని ఉంటుంది. కానీ 1 year లోనే అతను చనిపోయింటాడు. అతను అలా చనిపోయిన తరువాత హీరోయిన్ చాలానే డిప్రెషన్ లోకి వెళ్ళి ఇంకా నేను వయలిన్ ప్లే చేయను అని ఇన్ని ఇయర్స్ గా వయలిన్ ప్లే చేయకుండా ఉండింటుంది. ఇప్పుడు ఈ విషయం అంతా చదివిన హీరో చాలానే డల్ గా అయిపోతాడు. ఇప్పుడేం తనకి పెళ్లి అయిపోయింది అంతే కదా, అంతేకాకుండా తనకి నేనంటే ఇష్టం లేదు కదా, మరి ఇంకేం, సరే నేను వెళ్తాను అని హీరో వెక్స్ అయి పైకి లేచినప్పుడు వెంటనే హీరో ఫ్రెండ్స్ ఇద్దరు నీతో చెప్పాల్సిన విషయం ఇంకా ఉంది అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తారు, మేము మయూకి ఒరిజినల్ నేమ్తో వాళ్ళ ఇంటి అడ్రస్ని కనిపెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ వాళ్ళ అక్కని కలిసాము, కానీ తను చెప్పిన విషయం చెప్తే నువ్వు ఎలా తట్టుకోగలవు అని తెలియడం లేదు అని ఏం చెప్తారు. నువ్వు మయూకి ప్రపోజ్ చేయడానికి గురువారం క్యాఫ్టేరియాలో వెయిట్ చేస్తున్నావు కదా, ఆ రోజు తను నిన్ను
కలవడానికి టాక్సీలోకి ఎక్కింది కానీ అని చెప్పి ఇప్పుడు ఒక న్యూస్ని చూపిస్తారు. చూస్తే అందులో ఇలా హీరోయిన్ ఎక్కిన టాక్సీ యాక్సిడెంట్కి గురైంది అన్నట్లు వేసుంది. అంతే ఆ న్యూస్ని చూడగానే హీరోకి కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు, అంతలా ఏడుస్తుంటాడు. హీరోయిన్కి యాక్సిడెంట్ అయిందన్న విషయాన్ని అసలు యాక్సెప్ట్ చేసుకోలేకపోతాడు. అయితే ఆ రోజు తను నా కోసం వచ్చిందా, నేనే తప్పుగా అనుకున్నానా అని అంతలా ఏడుస్తాడు. ఇంకా వెంటనే వెళ్ళి హీరోయిన్ అక్కని మీట్ అయి మాట్లాడతాడు. అప్పుడు వాళ్ళక్క అవును తనకి యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్ వల్ల తన బాడీనే ప్యారలైజ్ అయింది, అంతేకాకుండా తలకి బాగా దెబ్బ తగలడం వల్ల తనకి యాక్సిడెంట్కి ముందు జరిగిన విషయాలంతా గుర్తుందా లేదా అని కూడా తెలియడం లేదు, ఎందుకంటే తనకిప్పుడు మాటలు కూడా రావడం లేదు, జస్ట్ తన కళ్ళతో అంతా చూస్తుంది అంతే అన్నట్లు చెప్పగా హీరోకి అంత బాధగా ఉంది. ఇప్పుడు వాళ్ళ అక్క దగ్గర నేను ఒకసారి మయూకిని చూడొచ్చా అని అడగ్గా హీరోయిన్ అక్క కూడా పిలుచుకుని వెళ్తారు. చూస్తే హీరోయిన్ని ఒక వీల్ చైర్ మీద కూర్చోపెట్టింటారు. ఎలాంటి కదలిక లేని కండిషన్లో ఉంది. హీరోయిన్ని అలాంటి ఒక కండిషన్లో చూసి హీరోకి మనసే విరిగిపోతుంది. అలానే హీరోయిన్ దగ్గర కూర్చొని మయూకి నేను గుర్తున్నానా, నేను మిజుషిమాని, గురువారం మనం పియానో క్యాఫిటేరియాలో మీట్ అవుతాం కదా, గుర్తులేదా అని చెప్పి అంతలా ఏడుస్తుంటాడు. కానీ హీరోయిన్ దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంకా హీరో అయితే హీరోయిన్ లేకపోయినా కూడా ప్రతి గురువారం ఆ క్యాఫిటేరియాకి వెళ్ళి వస్తుంటాడు. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు హీరోయిన్ అక్క ఆ క్యాఫిటేరియాకి వెళ్ళి హీరోని కలిసి హీరో దగ్గర ఒక డైరీని ఇస్తుంది. ఇచ్చి తనకి డైరీ రాసే అలవాటు ఉంది, అందులో మీ గురించి కూడా రాస్తుంది, అందుకే మీకు ఈ డైరీని ఇస్తున్నా, కానీ ఒక విషయం ఇందులో రాసున్నదంతా చదివిన తరువాత మీరు అన్నీ మర్చిపోవాలి అని చెప్పగా హీరో కూడా ఓకే అని చెప్పి ఆ డైరీని చదువుతాడు. ఇంతసేపు హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో నుండే కదా ఈ స్టోరీని చూపించింటారు, ఇప్పుడు అలానే హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి చూపిస్తారు. 20 సంవత్సరంలో పెళ్లి, 21 సంవత్సరంలోనే హస్బెండ్ చనిపోయాడు. ఇంకా తరువాత వయలినే ప్లే చేయను అని 9 సంవత్సరాలు వయలిన్ని ముట్టుకొనే లేదు, నా లైఫ్లో ఒంటరితనం తప్ప ఇంకేం చూడలేదు అన్నట్లు రాసుంటుంది. ఇంకా హీరోయిన్ హస్బెండ్ పియానోని ప్లే చేసే ఒక పర్సన్ కదా, సో పియానో అనే కాఫీ షాప్ని చూడగానే కాఫీ తాగడానికి వెళ్ళింటుంది. ఆ షాప్ ఇంటీరియర్ అంతా మ్యూజిక్కి రిలేటెడ్గా ఉండడంతో హీరోయిన్కి చాలా బాగా నచ్చింటుంది, అందుకే అన్నింటినీ అంత క్లియర్గా నోట్ చేసి ఉంటుంది. అంతేకాకుండా అప్పుడే హీరోని కూడా చూసింటుంది. నేను ఈరోజు ఒకరిని కలిశాను, నేను పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ని చూసేసి ఇది మీ అమ్మ హ్యాండ్ బ్యాగే కదా, మీ అమ్మగారి జ్ఞాపకంతో దీన్ని పెట్టుకున్నారా అని, నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిన మా అమ్మని నాకు ఇంకా గుర్తొచ్చేలా చేశారు, ఆ విషయం నాకు చాలానే నచ్చింది, సో మళ్ళీ అతన్ని చూడాలి అని నాకు అనిపించింది, అందుకే మళ్ళీ నేను ఆ క్యాఫ్టేరియాకి వెళ్ళాను, కానీ అతను నన్ను చూడగానే షేవ్ చేయలేదు అని వెంటనే వెళ్ళి షేవ్ చేసుకుని వచ్చాడు. అదంతా చూసినప్పుడు నాకు చాలానే నవ్వొచ్చింది, ఒకవేళ అతను నన్ను చూడటం కోసమే ఇక్కడికి వచ్చాడా అని అనిపించింది. కానీ ఆ పియానో క్యాఫిటేరియా ఇంటీరియర్ అంతా మ్యూజిక్ రిలేటెడ్గా అతన్ని డిజైన్ చేయడంతో అతనికి మ్యూజిక్ గురించి బాగా తెలిసేమో అని అనుకుని ఎక్కడ నా నిజమైన పేరు నయోమి అని చెప్తే నా గురించి అంతా కనిపెట్టేస్తాడేమో అని నా పేరుని నేను మార్చి చెప్పాను. ఆ తర్వాత ప్రతి గురువారం సాయంత్రం మేమిద్దరం మీట్ అయ్యే వాళ్ళం. చీకటిగా ఉన్న నా జీవితంలోకి ఒక వెలుతురులా వచ్చాడు. అతనితో ఉన్నప్పుడు నేను అంత సంతోషంగా ఉన్నాను, ప్రతిరోజు ఎప్పుడు గురువారం వస్తుందో అని వెయిట్ చేసేదాన్ని. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు అతను నన్ను మ్యూజిక్ కాన్సర్ట్కి పిలుచుకుని వెళ్ళాడు. కానీ అక్కడ పియానో ప్లే చేసే అతన్ని చూడగానే నాకు ఒకలా అయిపోయింది. చనిపోయిన నా హస్బెండ్ మైకిల్ గుర్తు రావడంతో నేను అక్కడి నుండి ఫాస్ట్గా బయట వెళ్ళిపోయాను. మిజుషిమా దగ్గర ఈ విషయం గురించి చెప్పలేక ఆ రోజు ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాను. కానీ ఆ తరువాత నా పాస్ట్ లైఫ్ గురించి అతని దగ్గర అంతా చెప్పేయాలి అని క్యాఫ్టేరియాకి వెళ్ళాను. కానీ ఆ రోజుని చూసి వాళ్ళమ్మ చనిపోయారు అని అతను షాప్కి రాలేదు అన్నట్లు రాసుంటుంది. హీరో అమ్మ చనిపోయారు అని హీరోయిన్కి హీరో ఫ్రెండ్ చెప్పినట్లున్నాడు. ఇంకా నెక్స్ట్ వీక్ హీరో వాళ్ళ అమ్మ చనిపోయారు అని క్యాఫ్టేరియాలో చాలా డల్గా వచ్చి కూర్చొని ఉంటాడు కదా, అప్పుడు అతన్ని అలా చూడటానికి నాకు చాలానే బాధగా ఉన్నింది. అతన్ని ఓదార్చడానికి ఆ బీచ్కి పిలుచుకుని వెళ్ళాను. అప్పుడు అతని దగ్గర బీచ్ ఎప్పుడు ఇలా చీకటిగానే ఉండదు, ఖచ్చితంగా రేపు ఉదయిస్తుంది, చీకటిగా ఉన్న ఈ ప్లేస్లో మళ్ళీ వెలుతురు వస్తుంది, అప్పుడు మీకు ఈ బీచ్ చాలా అందంగా కనిపిస్తుంది, సో ఇలానే చీకటిగా ఉన్న మన లైఫ్లోనూ ఒక వెలుతురు వస్తుంది అని అతనికి చెప్పినప్పుడే నేను ఆ విషయాన్ని ఫీల్ అయ్యాను. అవును కదా, నా హస్బెండ్ చనిపోయిన తరువాత నేను ఆ చీకటిలోనే కదా ఉన్నాను, నా లైఫ్లోనూ ఒక వెలుతురు వస్తుంది అని నేను ఎందుకు ఆలోచించలేదు అని నాకు ఆ టైంలోనే అర్థమైంది.
ఆ తర్వాత నాకు అతని మీద ఇష్టం కలిగింది. ఆ తర్వాత ప్రతి గురువారం అతన్ని నేను వెళ్ళి కలిసేదాన్ని. ఇంకా ఒక రోజు బీచ్కి వెళ్ళినప్పుడు అతను పేపర్ కప్ ద్వారా నాకు ప్రపోజ్ చేశాడు. యాక్చువల్లీ అదంతా నాకు బాగానే వినపడింది. నేను కూడా అతనికి ఆ రోజే నా మనసులోని మాట చెప్పాను. నాకు కూడా లైఫ్ లాంగ్ మీతో కలిసి జీవించడానికి ఓకేనే, ఐ లవ్ యూ అని హీరోయిన్ ఆ టైం చెప్పింటుంది. కానీ హీరోనే ఆ టైంలో వినిండడు. ఇంకా చివరగా హీరోయిన్ ఏం రాసింటుంది, ఇలా నా లైఫ్లోకి వచ్చి నాకు సంతోషాన్ని ఇచ్చిన అతనితో నేను జీవించాలి అని ఆశపడుతున్నా అన్నట్లు రాసింటుంది. అంతే, ఇదంతా చదివిన హీరో అంతలా ఏడుస్తాడు. తన వల్ల అయితే అస్సలు కావడం లేదు, అంతలా ఏడుస్తాడు. ఇప్పుడు హీరో నెక్స్ట్ డేనే హీరోయిన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అక్క దగ్గర ఇంక నుంచి మయూకిని నేనే చూసుకుంటాను అంటాడు. కానీ హీరోయిన్ అక్క, నేను మీ దగ్గర డైరీలో ఉన్నది చదివిన వెంటనే అంతా మర్చిపోండి అని చెప్పాను కదా, మరి మీరెందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నారు? నేను మా నాన్న తనని చూసుకుంటాము అన్నప్పుడు హీరో వచ్చి, లేదు తనని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది, దయచేసి అలో చేయండి అని ప్లీజ్ చేసి అడగ్గా హీరోయిన్ అక్క కూడా ఒప్పుకుంటారు. ఇంకా ఇప్పుడు హీరోని ఫుల్గా హీరోయిన్ని టేక్ కేర్ చేస్తాడు. హీరోయిన్ బాగున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికంతా వెళ్ళారో ఇప్పుడు హీరోయిన్ని అక్కడికంతా పిలుచుకొని వెళ్తుంటాడు. రోజు వాళ్ళు వెళ్ళే బీచ్కి పిలుచుకొని వెళ్తాడు. ఇంకా అప్పుడప్పుడు చర్చ్కి, ఇలా చాలా ప్లేసెస్కి పిలుచుకొని వెళ్తాడు. హీరోయిన్ని చాలా బాగా చూసుకుంటాడు. ఇలానే 1 ఇయర్ గడిచిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ఎప్పటిలానే హీరోయిన్ని బీచ్కి పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ దగ్గర ఖచ్చితంగా నీకు ఒక రోజు బాగవుతుంది అని డాక్టర్స్ చెప్పారు. కానీ నువ్వు ఎప్పుడు పైకి లేస్తావు, ఎప్పుడు నా కోసం పియానోని ప్లే చేస్తావు, నేను చాలా ఆశగా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా తెలుసా. కానీ అలా నువ్వు పైకి లేచిన రోజు నీకు రింగ్ ఇచ్చి నీ దగ్గర ప్రపోజ్ చేసి వెంటనే పెళ్లి చేసుకుంటాను తెలుసా అని అంతలా ఫీల్ అయ్యి, సరే చీకటి పడేలోగా ఇంటికి వెళ్దాం రా అని హీరో పైకి లేచి వీల్ చైర్ని పట్టుకుంటాడు. చూస్తే హీరోయిన్ హీరో చేయిని పట్టుకుంటుంది. హీరోకి అయితే అంత షాకింగ్గా ఉంది, ఎలా రియాక్ట్ అవ్వాలని తెలియడం లేదు. ఇప్పుడు హీరోయిన్ని చూసి మయూకి అని పిలుస్తాడు. ఆ టైం హీరోయిన్ కూడా ఏమో చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ మాట్లాడలేకపోతుంది. హీరో అయితే చాలా ఎక్సైటెడ్గా మయూకి చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నప్పుడు హీరోయిన్ కూడా చాలా కష్టపడి, ఈరోజు గురువారమా, అందుకే నేను మీ దగ్గర ఉన్నానా అన్నట్లు అడుగుతుంది. అంతే, ఆ మాట విని హీరోకి అంత సంతోషంగా ఉంది. సంతోషంలో అంతలా ఏడుస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర, అవును ఈరోజు గురువారమే, కానీ ఈరోజు మాత్రమే కాదు, ఇంక నుంచి రోజు గురువారమే అని చెప్పి వెంటనే రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. అలానే ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. ఎలా ఉన్నింది మూవీ? మీకు నచ్చిందా? అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.